విమానంలో పోతున్న వెధవులు పండు తిని తొక్కెక్కడ వేయాలో తెలియదు తిక్క వెధవులకి. ఎవరది? ఎవరు పైన ఎవరు విశ్రమిస్తున్నారో తెలియకుండా అరటి తొక్కలు వేస్తున్నారు? నేను ఎవరనుకుంటున్నారు? పులిపండ కృష్ణావధాని ఏకైక పుత్రుడు, ఓన్లీ సన్ రామావధాని. ఎవరాడు? ఎవడు? అయ్య బాబోయ్, ఎవరు? ఎవర్రా? ఎవరు? ఎవరు? ఆహా, ఏమిటి ఆశ్చర్యంగా ఉందే! రామ్మోహన్ రావు గారు, రాఘవయ్య గారు ఇద్దరు ఒకే లాంచీలోనా? కొంపదీసి వాళ్ళిద్దరూ ఏకమైపోయారంటావా? ఏమయ్యా, వాళ్ళిద్దరూ ఏకమైపోయారా? కనపడుతుంటే అనుమానం దేనికి? ఏకమైనట్టే. అదే కనుక నిజమైతే వాళ్ళిద్దరిని చూడటానికి రెండు కళ్ళు చాలా వరకు. 1 మినిట్. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, జగదభిరామ, జానకిరామ, ఇది కళ వైష్ణవ మాయా? అయ్యా రాఘవయ్య గారు, 25 ఏళ్ల క్రితం ఈ రెండు కుటుంబాలు నా రెండు కళ్ళులా ఏకమైపోతాయని నేను చెప్తే ఈ విధవ మా సుబ్బాహదాని ఏమన్నాడు? వీడి గబ్బినోడితోటి ఇంపాసిబుల్ అన్నాడు. ఇప్పుడేమైంది? నువ్వు విధవ, పిల్ల కాకి విధవ, నువ్వు కూడా నా సలహాలు ఇస్తావా? నేనేమిటి, నా టంగ పవర్ ఏమిటి? ఆవిడెవరు? మహాతల్లి అనసూయమ్మ, సాక్షాత్తు ఇతగాడికి సిస్టరు. ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు ఇది తప్పుడు ముహూర్తం రాని నేను నెత్తినోరు కొట్టుకుంటే నా మాట విన్నావా? పెట్టావు. ఇప్పుడేమైంది? హస్బెండ్ గాను వీడో సారీ, ఐఎమ్ సారీ. ఆయన ఎవరు? రామ్మోహన్ రావు గారు. ఆయన గురించి నేనేం చెప్పాను? ఏనాటికైనా రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారి పాదాల దగ్గరికి రావాల్సిందే అని చెప్పారా? చచ్చినట్టు వచ్చాడు. పిల్ల కాకి విధవ, జారణ మీద పెట్టలేవు, నువ్వు కూడా నా సలహాలు ఇస్తావా? ఇంగ్రజం అని చెప్పేసి. ఏమయ్యా? హలో, నువ్వేమన్నా ఉంటున్నాను? నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. రెండు కుటుంబాలు ఈ జన్మలో చచ్చినా ఏకంగా అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? లక్షణంగా కలిసిపోయాయి. చెంపలేసుకో, వేసుకో చెంపలు. ఏంటో ఇలా 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 అంటే గట్టిగా వేసుకో. ఒక చేత వేసుకోకపోతే ఏనాయనా అబద్ధం చెప్పి ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా? ఆ విధవ గూబ గుయ్యమని వాచిపోయేలా కొట్టాడు. ఈ వాపు తగ్గడానికి కనీసం 1 వారం రోజులైనా పడుతుంది. ఇదిగో, ఈ రామావధాని మాట అంటే మాట జరిగి తీరుతుంది. ఈ రెండు కుటుంబాలు ఈ జన్మలో కలవుగాక కలవు. ఇది నా శాపనార్థం అంతే. ఇదేమిటి? దెబ్బ కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడు. అమ్మా, అయ్యో, కలుస్తారంటే వాడు కొట్టాడు, కలవరు అంటే ఇతగాడు కొట్టాడు. నిద్రపోతున్న వాడిని లేపి మరీ కొట్టారు అంటే ఈ రోజు తినేమిటో. అనర్కలి, అనర్కలి, అమ్మా కొంచెం కాలు ఎత్తనమ్మా. మీరు కూడా ఎత్తనమ్మా. అనర్కలి, అనర్కలి, నమస్తే. అనర్కలి, మేరీ ప్యారీ అనార్. అనర్కలి. ఏంటే వెతుకుతున్నావు? ఏమైనా పోయిందా? అవునండి, నా బంగారు కొండ, నా వెండి కొండ అనార్కలి కనపడతలేదు. అనార్కలియా అంటే నీ పిల్ల? అవును, ఇంత ఉంటది. ఎవరైనా పిల్లంటే ఎంత చూపిస్తారు, నువ్వేంటి ఎంత పొడుగు చూపిస్తున్నావు? అంతా ఇంత ఉంటాను కదా, మనిషి పిల్ల కాదండి, పాము పిల్ల. పాము పిల్ల? అవును. ఏంటి పిలిచావా? లేదు. పిలిచినట్టుంటేను పిలుస్తారు మళ్ళీ లేదా? పిలిచావా? మళ్ళీ లేదంట. నీ ఆడవాళ్ళంతా ఇంతే, కోపం వస్తే పావులా బోసుకొడతారు. ఏమైందని ఇప్పుడు? ఏదో నీళ్ళలో చిన్న విషయానికి అంత కోపం వస్తే ఎలా? పావులాగా ఏమన్నా అంటే పెద్ద పోజులు. ఏముంది, ఎన్ని చిన్న విషయాలు? యూ షుడ్ టేక్ ఆల్ థింగ్స్ స్పోర్టింగ్లీ మ్యాన్. కమ్ ఆన్ మ్యాన్. ఇప్పుడు ఏమన్నా అంటే మమ్మల్ని ఎక్కడున్నావమ్మా? అమ్మ నాన్నకొండ అక్కడున్నావా? వస్తున్నా మే ఆతో. అమ్మో, దీన్ని పట్టేసుకున్నా నన్ను వదిలే. దొరికించేసంత కౌలించుకుంటున్నావు. ఇది ఎక్కడ దొరికిందో ఏంటో. దొరికిందండి. లోపల పెట్టడానికి దండం పెడతాను. ఏం చేయదండి, అమ్మ నాగమ్మ కళ్ళకత్తుకోవడానికి నిన్నే పట్టాను. దొరికింది కదా. పోతుంది కదా. నీకు ఐస్ క్రీమ్ కొనిద్దామని. చూడు, నువ్వు ఇక్కడే ఉండి 1 2 3 4 5 వరకు కౌంట్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. ఓకే? ఇక్కడే ఉండాలి. 1 2 3 4
5. అన్నయ్య 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 ఏంట్రా ఏమైంది తప్పేవా కాదంకుల్ నాతో వచ్చిన 14 మంది తప్పిపోయారు. ఏంటే నీతో వచ్చిన 14 మంది తప్పిపోయారు నువ్వు ఒక్కడవే కరెక్ట్ గా వెళ్తున్నావా రే నువ్వే తప్పిపోయావురా సారీ రా, తప్పలేదు. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు నేను తప్పిపోయాను. అది ఇప్పుడే తెలుస్తున్నా నీకు ఉండు మీ వాళ్ళు ఎక్కడున్నారో చూస్తాం ఎవరై ఉంటారు హలో సార్, ఏంటి అదిగో వస్తున్నారే. ఆ కళ్ళజోడు పెట్టుకొస్తున్నాడే పెద్దాయన వాళ్ళేనా అవును, వాళ్ళతో ఈ పిల్లాడిని చూశాను. అలాగా నీకు నిజంగా తెలుసా నిజంగా తెలుసు, బాగా తెలుసా బాగా తెలుసు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు ఆ పిల్లాడికి అన్నయ్యని గనక. ఓహో అయితే నువ్వు చెప్పింది కరెక్టే అయి ఉంటుంది ఆ అన్నయ్య అవధాని గారు నమస్కారం అండి. అవధాని గారు నమస్కారం. ఏమిటా వెంకటాద్రి, ఏమిటి విశేషాలు? విశేషమేనండి, అయ్యగారు వస్తున్నారు. ఆ? రామ్మోహన్ రావు గారు వస్తున్నారా? ఆయ్. స్వయంగా మా ఇంటికి వస్తున్నారా? ఆయ్. ఎంత వైభవం, ఎంత వైభవం. ఆహాహా. అవును, ఈ రోజు తిథేమిటో? తిరుల తర్వాత అండి పెళ్లికి మంచి ముహూర్తం చూడమని చెప్పారండి అయ్యగారు. ఆ? ఆయనకి భార్య ఉంది కదా, ద్వితీయ ఎలా కుదురుతుందయ్యా? ఎందుకు కదండి మిమ్మల్ని తనేది? పెళ్లి అయ్యగారికి కాదండి, ఆయన గారి మనవరికి. మనవడా? ఆయ్ అంటే విడో నరసింహ గారి కొడుకా? ఆయ్ వాడు ఫారెన్ లో గౌరవిస్తున్నాడుగా, ఇండియా ఎప్పుడు ల్యాండ్ అయ్యాడు? అవును, పెళ్లి కూతురు ఎవరుట? రాఘవయ్య గారి మనవరాలండి. రాఘవయ్య గారా? ఆయ్ ఏ రాఘవయ్య గారు? ఇంకే రాఘవయ్య గారండి, సూర్యదేవర ఈర వెంకట రాఘవయ్య గారండి. ఏంటట పరిగెత్తాడు లూజ్ మోషన్లా? ఒరే, ఏమిట్రా ఇది? ఎర్రబాబు లాంచీలో నా చెప్పపాలు కొట్టాడు. మొన్నటికి మొన్న ఆ సుభాదాన్ని నన్ను వెధవాయం చేసి వదిలిపెట్టాడు. ఒరే, మీకు నేను అసలు ఎలా కనిపిస్తున్నాను రా? ఇది నిజమండి బాబు. ఆ. ఇంతకు ముందే రాఘవయ్య గారింట్లో నిశ్చయాలైనాయి. ఏమిటి నిశ్చయం అయిపోయిందా? ఆయ్. ఆ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నీకేమన్నా ఓం మెంటలా? నమః శివాయ, ఓం నమః శివాయ. ఒరే వెంకటాద్రి, అదేమిటి? ఆకాశం కాదు భూమి అంటే నేను నమ్ముతా. ఇదేమిటి? భూమి కాదు ఆకాశం అంటే నేను నమ్ముతా. అంతేగాని భూమి ఆకాశాలు రెండు కలుస్తాయట్రా? ఉష్ ఏమిటాయి? ఏమిటి ఉష్? భూమి ఆకాశాలు రెండు కలుస్తాయా? రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారు కలిసే అవకాశం లేదు. కలవరు, కలవరు గాక కలవరు. ఒకవేళ గ్రహాలను గురించి కలిసిన పెళ్లి పీటల మీదనే పెటాకులవుతుంది. ఏమంటారు? అయ్యా తమరు శుభమా అంటూ పెళ్లి ముహూర్తం పెట్టమని పంపిస్తే శాపనార్థాలు పెడతావా? అవదాని సైకిల్ చేసినా అర్థం చేసుకోవాలా. సాగు దెబ్బలు తిన్నాం రావు కాలం. ఓం నమః శివాయ. అయ్యయ్యో అమ్మా. ఒరే రామావధాని, అందరి జాతకాలు చూస్తావు కదరా? అమ్మా, నీ జాతకం చూసుకోలేదే. అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? పంచాంగం మాట దేవుడు అరుగు, నీ పంచాంగాలు మాత్రం అమ్మో అమ్మా. దృష్టి ఇక్కడ పెట్టు. ఆ మిషన్ భలేగా ఉందండి, కత్తి లేకుండానే మెత్తగా తెగిపోతుంది. మీ మనవడు గారు బొంబాయి వెళ్ళిపోయేటప్పుడు అది నాకు ఇచ్చి వెళ్ళమనండి. ఇక నుంచి రోజు దాంతోనే గీస్తాను మీకు. అయ్ కానీ అయ్ క్షమించేయండి. వద్దని ఎవరు అది? అమ్మో, ఏం కాలా? నా టైం బాగుంది. అయ్యా రాఘవయ్య గారు, రామ్మోహన్ రావు గారు, మీరు ఉభయులు కలిసి ఉన్నావురా అనుకున్నారట, నిజమేనా? మొన్న మీరు కొట్టించిన దెబ్బలకి ఆ రోజు పుత్తిరెళ్ళి ఇదిగో ఈ రోజు వస్తున్నా.